నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. సలహాదారు ఈ మాటే పెద్ద బూతు పదం అయిపోయింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావుకు ప్రభుత్వ సలహాదారు అనే హోదా ఒకటి ఇచ్చారు. దానిపై పచ్చ మీడియా చెలరేగిపోయేది. వైఎస్ను ఏ స్థాయిలో ద్వేషించేదో ఆ మీడియా కేవీపీని అలాగే చూసేది. వైఎస్ మరణానంతరం కేవీపీని ప్రభుత్వ సలహాదారు హోదా నుంచి తప్పిస్తారనే ప్రచారం ఒకటి జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక పచ్చ మీడియానే ఆ ప్రచారాన్ని పెట్టింది. ఆ సమయంలో సలహాల రావుకు ఇక సెలవు అనే హెడ్డింగ్ ఒకటి పెట్టారు పచ్చ మీడియాలో పెద్ద పత్రికలో. అయితే ఆ హోదా ఉన్నా లేకపోయినా కేవీపీ హవాకు కిరణ్ ప్రభుత్వంలోనూ లోటు లేకపోయింది. కిరణ్ సీఎంగా ఉన్నన్నాళ్లు కూడా కేవీపీకి ఇబ్బందులు రాలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లు కేవీపీ హవా కొనసాగింది. కాంగ్రెస్ హయాంలోనూ కాంగ్రెస్ అనంతరం వైఎస్ కుటుంబంతో సహా అనేక మంది వారి సాహసగాళ్లు రకరకాల ఇబ్బందులు పడ్డ కేవీపీని మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. పచ్చ మీడియా ఆ స్థాయిలో పగబట్టినా కూడా ఏ స్థాయిలోనూ ఇబ్బందులు పడినది కేవీపీ మాత్రమేనేమో. ఇక జగన్ హయాంలోనూ అనేక మంది సలహాదారులు పుట్టుకొచ్చారు. ఒక దశలో అయితే వీరందరి మీద పచ్చ మీడియా కన్నెర్ర చేసింది. పచ్చ పార్టీ కోర్టులకు కూడా వెళ్ళింది. అంతమందికి సలహాదారుల పదవులు ఇచ్చారని, అసలు వారంతా ఎందుకంటూ కోర్టును ఆశ్రయించారు. మరి జగన్ సలహాదారులను చూసి అప్పుడు టీడీపీ కుళ్ళుకుని ఉండొచ్చు, కానీ జగన్ను ఆ సలహాదారులే చివరకు ముంచేశారనేది చేదు నిజం. మళ్లీ వైఎస్ హయాం నాటికే వెళితే కేవీపీ ఏవేవో సలహాలు ఇచ్చేసి ఉంటారని, ఆయనేదో వైఎస్ను రెండోసారి సీఎంగా గెలిపించేంత స్థాయి సలహాలు ఇచ్చి ఉంటారని ఎవ్వరూ అనలేరు. అయితే సీఎం హోదాలో కొన్ని విషయాల్లో మంచి చెడులు మాట్లాడడానికి మాత్రం తగు సలహాదారు అవసరం. వైఎస్ అలా మాట్లాడుకోవడానికి తన చిరకాల స్నేహితుడికి ఆ హోదాను ఇచ్చుకున్నారు. పాటించినా పాటించకపోయినా స్వేచ్ఛగా స్పందించగల వారి దగ్గర కొన్ని విషయాలను చర్చించడం అనేది ఎవరికైనా తగు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టే. మరి జగన్ సలహాదారులు ఏం చేశారు, ఏం చెప్పారు అంటే, చాలా మంది ఆ హోదాల్లో ఉండిన వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి ముందు వరుసలో నిలిచిన వీళ్ల వల్ల జగన్ కు లాభం మాట అటుంచి తీవ్రమైన నష్టం జరిగిందని మాత్రం వేరే చెప్పాల్సిన పని లేదు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడంలో ముఖ్యమైన క్రెడిట్ సలహాదారులకు దక్కుతుందని అక్కడి పరిణామాలను చూసిన వారు సూటిగానే చెబుతున్నారు. తిలా పాపం తలా పిడికేడు అన్నట్లుగా వీరిది ఒక్కొక్కరిది ఒక్కో అమోఘమైన పాత్ర. సలహాదారు అంటే ఆ మాట విని జనాలు ఒకటి ఊహించుకుంటారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు మంచి చెడులను విశ్లేషించి ముఖ్యమంత్రికి చెబుతారని అనుకుంటారు. అయితే సలహాదారులకు మంచి చెడులను విశ్లేషించే సత్తానే లేకపోతే, ఒకవేళ ఎవరైతే వీరికి అసలు విషయాలను చేరవేసినా వాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లే ఉద్దేశమే లేకపోతే వీరి హోదానే ఒక వ్యర్థమైనదని స్పష్టమవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.